కొల్లిపర మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి విజయలక్ష్మి, మండల ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ సిహెచ్ భార్గవ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, కార్యాలయ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఎంపీడీఓ వి విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకున్నట్లు తెలిపారు. కిలో బియ్యం ₹2కే అందజేసిన ఘనత ఎన్టీఆర్దేనని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి అమలు చేసిన ఘనత నందమూరి తారక రామారావుదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యాలయ సిబ్బంది అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఇప్పుడు ఎంపీడీఓ విజయలక్ష్మి గారు మాట్లాడతారు. ఒకసారి విందాం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుపుకుంటున్నాము. మనం ఇప్పుడు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్కి అంటే రూపాయి కిలో బియ్యం ఇవన్నిటికీ కూడా వారు నాంది పలికారు. మొదట ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటినీ కూడా ప్రవేశపెట్టిన కనుక ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులే. ఈరోజు ఆయన 102వ జయంతిని మన మండల పరిషత్ కార్యాలయంలో జరుపుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. కొల్లిపర మండలంలోని పలు గ్రామాలలో బక్రీద్ పండుగ పురస్కరించుకొని దావులూరు, తూములూరు, కొల్లిపర, మున్నంగి, వల్లభపురం, అత్తోట గ్రామాల ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. మసీదులు, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ అంటే కేవలం పండుగ కాదు, మనసులో ఉన్న స్వార్థాన్ని తగ్గించి ప్రేమను పెంచి మనుషులను దగ్గర చేసే సందేశమే ఈ బక్రీద్ అని ముస్లిం సోదరులు తెలిపారు. 4000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ బక్రీద్ పండుగ అల్లాపై విశ్వాసం, త్యాగం, ధ్యానం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ముస్లిం సోదరులు ఉదయాన్నే లేచి పవిత్ర స్నానమాచరించి మసీద్ లేదా ఈద్గాలలో నమాజులో పాల్గొని ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అని ఒకరికొకరు చెప్పుకుంటారని తెలిపారు. ముస్లిం సోదరులు జరుపుకునే ఈ పండుగలో ప్రత్యేకత ఉందని తెలిపారు. ప్రార్థనలు ఒకసారి చూద్దాం. ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله الذي هدانا إلى دار السلام. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد. صلى الله عليه وعلى آله وأصحابه الذين قاموا بإقامة الأحكام وبذلوا أنفسهم وأموالهم في سبيل الله فيعلهم من كرام وسلم యావత్ భారతదేశ ప్రజలందరికీ బక్రీద్ ముబారక్.